పంచాయతీలోని పలు కాలనీల్లో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింట ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో తిరుచానూరు పంచాయతీ పూర్తిగా అధ్వానంగా తయారైందన్నారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయని రాజన్ ఆరోపించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు అలాగే మాజీ సర్పంచ్ తిరుచానూరు సిఆర్ అన్న గారి ఆధ్వర్యంలో సూపర్ 6 అనే పథకాన్ని ఏ విధంగా అయితే ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వస్తే జనాలకి ఏ విధంగా మంచి జరుగుతుందనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తిరుచానూరులో వివరించడం జరిగింది. స్పందన అయితే అద్భుతంగా ఉంది. ఈ దుష్ట పాలనలో ప్రజలు ఆల్రెడీ విసిగిపోయినారు. ఒక మంచి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ అమూల్యమైన ఓటుని ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాన్నగారికి అలాగే సైకిల్ గుర్తు మీద వేసి అఖండ విజయం ఖచ్చితంగా ఇస్తామని భరోసా అయితే కల్పించారు. 18 ఏప్రిల్ నెల గురువారం రోజున ఈరోజు దశమి చాలా బాగుంది కాబట్టి తిరుచానూరులో తెలుగుదేశం పార్టీకి సూపర్ 6 ప్రచారం. తిరుచానూరు మాజీ సర్పంచ్గా అలాగే మా నాయకులందరూ కూడా తిరుచానూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఓటేస్తామని కూడా మాకు భరోసా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిదినం రోజు 6 గంటల నుంచి 8:30 వరకు కూడా తిరుచానూరు మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. అందరం తిరుచానూరులో నాయకులు అందరూ కలిసి మేము అందరం సంఘటనగా చేయడం జరుగుతుంది. తిరుచానూరులో అభివృద్ధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురై ఉన్నాయి. అలాగే